హాయ్, వెల్కమ్ టు జెరీ టాక్స్. నేను మీ వీరశంకర్. వీధిలో ఎంతోమంది వృద్ధులు వికలాంగులుగా ఉంటూ దెబ్బలు తగిలి వయోభారంతో మన బస్ షెల్టర్ దగ్గర రోడ్ల దగ్గర ఎంతోమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు అనాథ వృద్ధులు. అలాంటి వారికి ఏ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి సేవలు అందించడం కానీ వాళ్ళని తీసుకెళ్ళడం కానీ ఇక్కడ జరగదు. కానీ విశాఖపట్నంలో శ్రీ మణిప్రకాష్ డెస్టిట్యూట్ హోమ్ ఫౌండర్ ప్రకాష్ గారు ఎన్నో ఏళ్ల నుంచి ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా దాన్ని రన్ చేస్తూ ఎంతో మంది అనాథ వృద్ధుల్ని, మెంటల్ గా రిటైర్డ్ అయిన వ్యక్తుల్ని, మెంటల్ హాస్పిటల్లో నుంచి బయటికి పంపించిన వ్యక్తుల్ని, కేజీఎస్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేశాక వాళ్ళు ఎవరూ లేక వృద్ధుల్ని ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ పంపిస్తూ వాళ్ళ సేవలో తరిస్తూ ఎంతో మందికి ఆదర్శవంతంగా ఎంతో మందికి మార్గనిర్దేశం చేస్తూ ఈనాటి తరానికి వాళ్ళ అమ్మా నాన్నల్ని, అత్త మామల్ని ఎలా చూసుకోవాలో, ఎలాంటి సేవలు అందించాలో ఆయన ఒక మార్గనిర్దేశం చేస్తూ వాళ్ళు ఒక రియలైజేషన్ తీసుకొస్తూ ఎంతో గొప్ప సేవా కార్యక్రమం చేస్తూ ఓ పక్కన విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ చేపట్టిన బెగ్గింగ్ ఫ్రీ వైజాగ్ అనే కార్యక్రమానికి కూడా తన వంతుగా 50 మంది బెగ్గర్స్ ని ఆయన అడాప్ట్ చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ హోమ్ లో ఎంతో సేవలు అందిస్తూ ఆయన ఒక ధన్యజీవిగా ఈ విశాఖపట్నంలో ఉన్నారు. ఆయన ఈ రోజున మన ముందు ఉన్నారు. ఆయనతో చిట్ చాట్ చేసి అసలు ఈ సేవాభావం అనే ఒక కార్యక్రమాన్ని ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశారు, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, అవన్నీ ఆయన జీవన ప్రస్థానం మొత్తం తెలుసుకుందాం. నమస్తే ప్రకాష్ రావు గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీ గురించి 2-3 ఇంటర్వ్యూల్లో మిమ్మల్ని కోట్ చేస్తూ మాట్లాడిన వాడు ఉన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ బాగ్చి గారితో మాట్లాడుతుంటే ఆయన బెగ్గింగ్ ఫ్రీ వైజాగ్ మిషన్ లో మీ గురించి మెన్షన్ చేశారు. మీరు చేస్తున్న సేవ గురించి చాలా అడ్మిరేషన్ తోటి వాడు. అలాగే విశాఖపట్నం వాలంటీర్స్ అసోసియేషన్ సతీష్ తో మాట్లాడినప్పుడు కూడా మిమ్మల్ని ప్రకాష్ గారు ఎంత గొప్పగా సేవ చేస్తున్నారంటే అని ఆయన చెప్పడం జరిగింది. ఎవరు ఈ ప్రకాష్ రావు గారు అని అంటే ఒక డిప్యూటీ కలెక్టర్ గారి అబ్బాయిని కలెక్టర్ అవుతాడనో లేకపోతే ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు అనుకున్నది టోటల్ గా మానవ సేవ మాధవ సేవ అంటూ ఇంత గొప్ప సేవా మార్గంలోకి మీరు రావడానికి కారణం ఏంటి అసలు? అది మా నాన్నగారు చిన్నప్పటి నుండి ఇచ్చిన ఇన్స్పిరేషన్ సార్. అది నాన్నగారు ఒకటే చెప్పేవారు, నాన్న నేను చాలా పేదరికం పైకి వచ్చాను, మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే చదువుకొని పైకి వచ్చి నేను డెప్యూటీ కలెక్టర్ స్టేజ్ లో వచ్చాను. అందుకు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు కాదు, జీవితంలో ఎంతమందికి ఉపయోగపడ్డావు ఆలోచించుకో, అదే నీ కోట్ల ఆస్తి అని చిన్నప్పటి నుండి కూడా చెప్పడం మొదలయ్యారు. దానివల్ల నేను అలాగలాగా ఈ స్టేజ్ తీసుకుని వచ్చాను అనమాట. ముందు కష్టం విలువ తెలియాలి, కష్టపడడం నేర్చుకోవాలి నాన్న. నేను డిప్యూటీ కలెక్టర్ నానో లేకపోతే నేను పెద్ద ఆఫీసర్ నానో నువ్వు కాలర్ ఎత్తడం కాదు, అది నా సీట్ మాత్రమే. నీ ఇండివిజువల్ గా నువ్వు పైకి రావాలి. నువ్వు కష్టం అంటే ఏంటో తెలుసుకోవాలి, డబ్బు విలువ తెలుసుకోవాలి. అందుకే నేను నీకు డబ్బులు అవి నేను ఇవ్వను, ఓన్లీ నీకు ఉండడానికి ఇల్లు ఇస్తాను, చదువుకోవచ్చు చెప్పిస్తాను, నీ రూపాయలు సంపాదించుకొని పైకి రా. నేను చాలా చనిపోయినా సరే అక్కడ నుండి చాలా ఆనందిస్తాను. బెడ్ ఎప్పుడు కూడా తండ్రి కన్నా హై లెవెల్లో ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, అదే నా కోరిక. ఆ కోరిక తీరుస్తామని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆయన విష్. ఆయన మీ తండ్రే కాదు, గురువు అయ్యాడు, మార్గదర్శకుడు అయ్యాడు. అవును సార్. మీ జీవితం ఎలాగా మలుపు తిరగాలో దాన్ని కూడా దిశానిర్దేశం చేశాడు ఆయన. అవును సార్. ఆయన చిన్నప్పుడు హాస్టల్లో పెడితే హాస్టల్ నుంచి వెళ్ళిపోమన్నారండి, ఎందుకు అలా జరిగింది? నాన్నగారు పేరెంట్స్ చాలా పేదవాళ్ళు సార్. ఈయన ఎలిమెంటరీ స్కూల్ మంగళపాలెం గ్రామంలో చేసేసారు. అయిపోయిన తర్వాత హై స్కూల్ చదువుకోవాలని ఉంది, కానీ పేరెంట్స్ కి స్తోమత లేదు చదివించడానికి. అందుకు ఏడ్చుకొని కూర్చుంటే అక్కడ చర్చ్ ఫాదర్స్ అక్కడ మా అయితే సరేలే ఫిరంగపురం అని గుంటూరు దగ్గర ఒక ఫిరంగపురం ఉంది, అక్కడ ఒక హాస్టల్ ఉంది, ఆ హాస్టల్ పంపిస్తాను నేను అది ఫార్వర్డ్ చేసి పంపించారు సార్. పంపించారు కానీ హాస్టల్లో ఏం చేస్తారంటే భోజనం పెడతారు, చదువు చెప్తారు, పుస్తకాలు అంతా ఫ్రీయే. పుస్తకాల బట్టలు మాత్రం మనం చూసుకోవాలి, పేరెంట్స్ చూడాలి. సో వాళ్ళ పేరెంట్స్ పంపించారు కానీ ఆ పుస్తకాల బట్టలు కూడా ఇచ్చే స్తోమత లేదు పేరెంట్స్ లేదు. సో ఈ నేపథ్యంలో హాస్టల్లోని ఫాదర్స్ చెప్పారు, అరే నీ దగ్గర పుస్తకాల బట్టలు లేవు, ఇంకా మేము అది ఇవ్వలేము, నువ్వు అని చెప్పేసి తగిలేశారు, పంపించేశారు. అప్పుడు హాస్టల్లో ఏడ్చుకోవడం మొదలు పెట్టారు. ఆయన ఏడ్చుతుంటే వాళ్ళ 6th క్లాస్ లో జాయిన్ అయ్యారు కదా, 7th క్లాస్ పిల్లలు ఆ చూసి హాస్టల్లో, అరే నాన్న నువ్వు ఏడకరా, మేము 7th క్లాస్ లో ఉన్నాం కదా, మా బట్టలు టైట్ అయిపోయినాయి, ఆ టైట్ అయిపోయిన బట్టలు నీకు ఇస్తాం సరిపోతాయి, మా పాత పుస్తకాలు ఉన్నాయి అవి ఇస్తావు, నీకు సరిపోతే నువ్వు వేడకు, మేము హెల్ప్ చేస్తామంటే హెల్ప్ చేశారు. హెల్ప్ చేస్తే పంతం కొద్ది చదవాలనే దృక్పథంతో ఆయన చదివి అంచెలంచెలుగా డిప్యూటీ కలెక్టర్ అయ్యారు సార్. సో అది మర్చిపోలేదు ఆయన, మర్చిపోలేదు. ఫ్రెండ్స్ చేసిన సహాయాన్ని అది మీకు నోరు పోసారు. అది ఆయన అన్నారు, నన్ను మా ఫ్రెండ్స్ యొక్క మానవత్వం నేను స్టేజ్కి వచ్చాను, వాళ్ళు హెల్ప్ చేసి ఉండకపోతే
నేను గేదెలు తోలుకొని ఉండేవాడిని. అవును. నువ్వు నాకు పుట్టుంటే గోసులు పెట్టుకొని పేడలు ఎత్తుకునేవాడిని. ఉమ్. ఈ స్థితిలో ఉన్నావు అంటే మా ఫ్రెండ్స్ యొక్క మానవత్వం. అందుకని కోట్లు సంపాదించావు కదా, ఎంతమందికి ఉపయోగపడే జీవితంలో ఆలోచించు ఓ అని చెప్పేవారు సార్. సో అది బాగా బ్రెయిన్ లో ఉండిపోయింది అలా. సార్. ఇంకా ఎంతమంది పిల్లలు నాన్నగారికి? 2 అక్కలండి, తమ్ముడు, నేను. ఓ నలుగురు ఉంటాను. అవును సార్. మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ మీ నాన్నగారు 10 పైసా ఇస్తే ఆ 10 పైసాని ఎలా ఖర్చు పెట్టేవాళ్ళు? అప్పుడు నాన్నగారు డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ సార్. ఆ. మేము రీడింగ్ రూమ్ దగ్గర ఉండేవాళ్ళం ఓల్డ్ టౌన్ లో. స్కూల్కి వెళ్ళడానికి 10 పైసలు ఇచ్చేవారు సార్. 8 పైసలు టికెట్ సార్. 8 పైసలు టికెట్ అయితే వెళ్ళినప్పుడు బస్సులో వెళ్ళాలి, వచ్చినప్పుడు నడిచి రావాలి సార్. ఓకే. 3 కిలోమీటర్స్ డిస్టెన్స్. అది మీరు నిర్ణయించుకున్నది? నాన్నగారు నిర్ణయించింది. కష్టం తెలియాలి నా చెవట లెక్కాలి నీకు, అప్పుడు నీకు దాని విలువ తెలుస్తుంది. 10 పైసలు ఇస్తున్నారు కదా, 8 పైసలు టికెట్. వచ్చిన తర్వాత 2 పైసలు మిగులుతుంది కదా, 2 పైసలు అమ్మగారికి చూపించి డిబ్బీలో ఇలా చూపించి దాంట్లో వెయ్యాలి. 2 పైసలు అదేమో ఖర్చు పెట్టుకున్నానేమో, ఈ చాక్లెట్లు తినేసానేమో. అయిపోయిన తర్వాత అవన్నీ నిండిపోయిన తర్వాత దాన్ని పగలగొట్టేసి అమ్మకి ఇచ్చేయాలి. అప్పుడు ప్రతి శనివారం మాకు సెలవు అన్నమాట, 5 days వీక్. ఓకే. శనివారం పూట సాధువులు వీధిలో తిరిగేవారు అనమాట, మెయిన్ రోడ్లు అట్లని. ఓన్లీ శంఖం వదుకొని వాళ్ళు గంట కొట్టుకొని వెళ్ళేవారు. వాళ్ళు ఎవరిని అడిగేవారు కాదు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మేము రోడ్డు మీద నిల్చొని, గుమ్మం ముందు నిల్చొని వాళ్ళకి నమస్కారం చేసి, మీరు మీ తమ్ముడు, నేను మా తమ్ముడు ఇద్దరు కూడా వాళ్ళకి నమస్కారం చేయాలి. నమస్కారం చేసి వాళ్ళకి పైసా దానం చేయాలి. అక్కలు చదువుకున్నారు కానీ ఇంట్లో పనులు అవన్నీ వాళ్ళు చేసేవాళ్ళు. మేము కూడా ఇంట్లో పనులు చేసేవాళ్ళం. కానీ ఇవి రెండు మా ఇద్దరికి అప్పు చెప్పారు అనమాట. పైసా దానం చేసేవాళ్ళం. ఎండాకాలం వస్తే మెయిన్ రోడ్ లో ఉండేవాళ్ళం. అక్కడ రిక్షాలు వచ్చాయి సార్, 3 wheels రిక్షాలు అండ్ పుల్లింగ్ రిక్షాలు కూడా ఉన్నాయి సార్, వుడెన్ పుల్లింగ్. దానిలో వాళ్ళకి నమస్కారం చేసి మజ్జిగ పంచాలండి ఎండాకాలం. సో ఇది ఏ ఏజ్ లో జరిగింది? 8 years ఏజ్ లో ప్రాక్టీస్ చేసి సేవా మార్గంలోకి వచ్చేసారు. అవును సార్. నాన్నగారి దిశానిర్దేశం. ఆ విధంగా అలా చేసుకొని వచ్చాను సార్. నేను మా పిల్లలు కూడా నేర్పించాను. మా పిల్లలు కూడా రూపాయి దానాలు చేసేవారు సార్. మీరు అలా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఎక్కడ చదివారు? నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ చదివాను సార్. పాలిటెక్నిక్ చదివిన తర్వాత 10th తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళొచ్చు కదా. అంటే యాక్చువల్ గా నేను IAS ఆఫీసర్ అవ్వాలనుకున్నాను సార్. ఉంది మామూలు డిప్యూటీ కలెక్టర్ గారు అబ్బాయి కలెక్టర్ అవ్వాలనుకున్నాను సార్. నాన్నగారు ఇప్పుడు అదే అనేవారు అనమాట, తండ్రి ఎప్పుడు బిడ్డన్న పైకి చూడాలి, కిందకి చూడకూడదు, నాకన్నా మంచి స్టేజ్ లోకి వెళ్ళాలి అని అనేవారు. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను 10th క్లాస్ అయిపోయిన తర్వాత. అక్కడ కూడా ఒక మహాదేవ్ శాస్త్రి గారిని ఒక ట్యూషన్ మాస్టర్ ఉండేవారు మాకు. ఆయన కూడా ఇన్కల్కేట్ చేశారనమాట, మంచి GK బుక్స్ అవి చదవాలి, అన్ని ఇది చదవాలి, నువ్వు కలెక్టర్ అయితే ఇలాగుంటావు అలాగుంటావు అని నేర్పి కావాలి అవన్నీ అంతా చేశారు. దానివల్ల నేను GK అవి చదివేవాడిని, అంతా చేసేవాడిని. ఎక్కడ డిబేట్స్కి వెళ్ళినా, ఎస్ఏ రైటింగ్స్కి వెళ్ళినా నాకు ఎప్పుడూ అవార్డ్స్ వచ్చేసేవి. మధ్యలో నాన్నగారు అయిపోయిన తర్వాత నేను BA ఇంగ్లీష్ జాయిన్ అయ్యాను సార్. BA ఇంగ్లీష్, స్పెషల్ ఇంగ్లీష్ లో. ఎందుకంటే అది IAS కి పనికి వస్తుందని మా మహాదేవ్ శాస్త్రి గారు చెప్తే నేను జాయిన్ అయ్యాను సార్. కానీ నాన్నగారు అప్పుడు అడిగారు, ఏంటో నువ్వు ఇది తీసుకున్నావేంటి, BA ఇంగ్లీష్ తీసుకున్నావేంటి, BSc ఏదో తీసుకోవచ్చు కదంటే ఇలా అని చెప్తే, వద్దురా నువ్వు IAS అది చేయలేవు, వద్దుగా మంచి ఇంకా సోషల్ వర్క్ అది చేస్తూ ఉంటాను నువ్వు చాలు అని చెప్పేసి అన్నారు. తెలిసిన ఆయన పాలిటెక్నిక్ లెక్చరర్ గారు ఉంటే ఆయన సజెస్ట్ చేస్తే అప్పుడు పాలిటెక్నిక్ లో జాయిన్ చేస్తారు. ఇంటర్మీడియట్ అయిపోయింది పాలిటెక్నిక్ జాయిన్ చేశారు. అవును సార్. పాలిటెక్నిక్ అయ్యాకండి, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ అయిన వెంటనే నాకు మ్యారేజ్ అయిపోయింది సార్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇలాగ పెళ్ళని కూర్చున్నారు సార్. పెళ్ళి అంటే తెలియని పరిస్థితి నాకు. ఫాదర్ డెడికేటెడ్ కదా డిప్యూటీ కలెక్టర్, ఆ ఏజ్ అలా చేయాలనుకున్నారు. నాన్నగారు ఇప్పుడు పాడేరులో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు సార్. మా అక్కడ మ్యారేజ్ అయిపోయిన తమ్ముడు నేను ఉన్నాం ఇంట్లో. మా అమ్మగారు బోన్ క్యాన్సర్ వచ్చింది సార్. అమ్మగారికి. సో బెడ్ రిడెన్ పేషెంట్ అనమాట. బోన్స్ అంటే సాఫ్ట్ గా తాళ్ళలాగా అయిపోయినాయి. అప్పట్లో ఓన్లీ నొలక మంచాలు, పట్టి మంచాలు మాత్రమే. ఆవిడ జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడిద్దరు మ్యారేజ్ వెళ్ళిపోయినారు. మరి ఎవరు చూస్తారు అమ్మగారిని, ఇలా చనిపోతారు. అందుకని వాళ్ళు ఊరికే నన్ను ఫోర్స్ చేస్తే మా ఫ్రెండ్స్ అది ఏడ్చుకొని కూర్చుంటే మా ఫ్రెండ్స్ అందరు పట్టుకొని మాకు కౌన్సిలింగ్ ఇచ్చి అంతా చేసి మాకు పెళ్లి చేశారు సార్. ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు, బంధువులందరూ వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయి కూడా చదువుతుంది అప్పుడు? మా మిస్సెస్ అప్పుడు జస్ట్ చదువు అయిపోయింది. 10th అయిపోతే చదువు అయిపోయింది అంటారు మరి. ఆవిడ చదువు అంతా ఆపేశారు సార్. ఆవిడని కూడా ఫోర్స్ చేసి పాపం చేశారు. తెలుసున్న వాళ్ళ అమ్మాయినా? బంధువులు. అమ్మగారికి బోన్ క్యాన్సర్ వచ్చింది, అందుకని ఎమర్జెన్సీ చర్య కింద మీ మ్యారేజ్ జరిగిపోయింది. అవును సార్. ఓకే. మ్యారేజ్ జరిగిన తర్వాత సర్వీస్ కే సరిపోయిందా మా అమ్మగారికి సర్వీస్ చేయటం? అవును సార్. మా అమ్మగారికి మరి తను
చాలా బాగా చేసింది సార్ సర్వీస్. 2.5 years ఒక్క బెడ్ సోర్ కూడా రాకుండా తను చూసుకున్నారు సార్. 2.5 years 2.5 years ఒక్క బెడ్ సోర్ కూడా రాలేదు సార్. కామన్ గా వచ్చేస్తుంది బెడ్ సోర్. అవునండి, ఇద్దరిని పక్కనే పడుకునేవాళ్ళం, పక్కనే పడుకొని చూసేవాళ్ళం. మధ్యలో ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తే ప్రెగ్నెన్సీ ఎవరికి తెలియకుండా టర్మినేట్ చేయించుకుంటాను. సో అందువల్ల 2.5 years దాన్ని కాపాడగలిగింది మా మిస్సెస్. 2.5 years తర్వాత అమ్మగారు ఎక్స్పైర్. మీరు ఏదో సంపాదించాలని కాలనీలో ఏదో వ్యాపారం చేశారని విన్నాను. అవును సార్, అదేం వ్యాపారం అది? నాన్నగారు అదే ఒకటే చెప్పేవారు, నాన్న నీకు డబ్బు ఇవ్వను, డబ్బు ఇచ్చాను నువ్వు బార్లోని షికార్లోనే ఉంటావు, నీ రూపాయలు సంపాదించుకొని పైకి రా, అప్పుడు నీకు రూపాయి విలువ తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. నాకు పంతం వచ్చింది, నాన్నగారి దగ్గర రూపాయి తీసుకోకూడదు, నా సంపాదన నేనే. అమ్మగారు బ్రతుకుండగానే ఇది, అమ్మ బ్రతుకుండగానే. నాన్నగారికి తెలియకుండా కూడా జిల్లా పరిషత్ పక్కన డాక్టర్స్ కాలనీ, కేజీహెచ్ డాక్టర్స్ కాలనీ ఉండేది సార్ మాకు ఇంటికి దగ్గరలోనే పక్కనే. వాళ్ళందరికీ ఏం చేశాను అప్పుడు, సరే నేను ఏదో డబ్బులు సంపాదించాలన్నారు కదా, నేను హోమ్ డెలివరీ చేస్తానని చెప్పేసి వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళేవాడిని సార్. వాళ్ళకి మంత్లీ రేషన్ ఏంటంటే కావాలో అందరికి తీసుకునేవాడిని, ప్రొవిజన్స్ తీసుకొని వాళ్ళకి సప్లై చేసేవాడిని. కొంచెం హోల్సేల్ కొనేసి కొంచెం మార్జిన్ వేసుకొని చేసుకునేవాడిని. చేసేటప్పటికి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేవారు, హ్యాపీ ఫీల్ అయిపోయి తీసుకునేవారు. తీసుకుంటే అప్పుడు అలాగా ఎర్నింగ్ స్టార్ట్ చేశాను సార్. అప్పుడు తర్వాత నేను పాలిటెక్నిక్ చదివాను కదా సార్, ఐటీఐ ఫీల్డ్ లోని నేను ఇన్స్ట్రక్టర్ గా పనిచేయడానికి నాకు ఎలిజిబిలిటీ ఉంది సార్. కేజీహెచ్ వెనకాల ఒక ఐటీఐ ఉంటే ఆ పిఎన్ఆర్ ఐటీఐ అని ఉండింది. డోర్ డెలివరీ అన్నాడు చేశారు, ఒక 6 months వరకు అయిపోయిన తర్వాత మా చిన్నాన్నగారు చెప్పారు, జొమాటో స్విగ్గీ మోడల్లో అప్పుడే చేశారు మీరు. అవును సార్, అదే చేసిన తర్వాత మా చిన్నాన్నగారేమో చెప్పారు, అరే నాన్న నువ్వు పాలిటెక్నిక్ చేసావు కదా, మా ఎదురింట్లో ఒక ఐటీఐ ఉంది, ఆయన ఇన్స్ట్రక్టర్ కావాలంటున్నారు, నీకు అలాగే కెపాసిటీ ఉంది కదా, ఎలిజిబిలిటీ ఉంది కదా, నువ్వు చేయరా అన్నారండి. చేయాలంటే అయితే సరే అని అనేసి నేను అక్కడికి వెళ్ళాను సార్. వెళ్ళి అప్పుడు అక్కడ ఇన్స్ట్రక్టర్గా చేశాను సార్. 6 నెలలు పనిచేశాను సార్. కానీ నాకు ఎందుకు నచ్చలేదు, నేనే సొంతంగా ఐటీ పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. అది చేస్తూ నేను ఫోర్త్ క్యాథలిక్ గర్ల్స్ స్కూల్ అని ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంది సార్, అక్కడ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ టీచర్ గా అక్కడ కూడా చేశాను సార్. ఇక్కడ మార్నింగ్ చేసేవాడిని, అక్కడ ఆఫ్టర్నూన్ చేసేవాడిని. 2 shifts చేశారు. ఆఫ్టర్నూన్ ఇది చేసేవాడిని సార్. 10th class కి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చెప్పేవాడిని సార్. నా దగ్గర ఎవరైనా 9 months ట్యూషన్స్ చదివితే 90% మార్క్స్ గ్యారంటీ ఇచ్చేవాడిని సార్. సో చాలా మంది కారులో అట్లా వచ్చి కూడా చెప్పించుకునేవారు సార్ నా దగ్గర. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అంటే నీకు చెప్పారు తర్వాత ట్యూషన్స్ చెప్పాను సార్. సో ఐటీఐలో ఇన్స్ట్రక్టర్ గా, గర్ల్స్ స్కూల్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ టీచర్ గా, అవును సార్, ట్యూషన్ టీచర్ గా 3 ఆదాయాలు వచ్చి నిమిషం మనం వేస్ట్ చేసేవాడు కాదు. దేవుడి దయ వలన అంత బాగా ఫ్లరిష్ అయింది సార్. మంచి ఆదాయం వచ్చింది సార్ ఈ టీచింగ్ ఫీల్డ్ లోకి వచ్చారు. అవును సార్. అది ఎంతకాలం కొనసాగింది? అలాగా 3 years వరకు. అదే ఓకే. ఈ లోపల పిల్లలు పుట్టడాలు, ముగ్గురు పాపలు పుట్టారు. అమ్మగారు కూడా కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూసుకునేవారు సార్. ఆవిడ కూడా అలాగే అంత సర్వీస్ ఇచ్చారు కదా. సర్వీస్ ఇచ్చినప్పుడు అందుకే అరే నీ భార్యని ముందు సాటిస్ఫై చేయాలి నాన్న, నువ్వు బీచ్ కి తీసుకెళ్ళి, మీ బీచ్ దగ్గరలో ఉండేవాళ్ళం సార్, నువ్వు బీచ్ కి తీసుకెళ్ళేవా, ఒకసారి తీసుకెళ్ళరా, నువ్వు అక్క చూస్తుందిలే నన్ను, పర్లేదు, ఎవరో పని మనిషి చూస్తారో కానీ తీసుకెళ్ళలేవా నువ్వు అని చెప్పి ఫోర్స్ చేసి తీసుకెళ్ళమనేవారు. రోజు ఆవిడ పువ్వులు కొన్నావా లేదా, పువ్వులు ఆడపిల్లకి పువ్వులు కొంటే చాలరా, అంతే నువ్వు బిస్కెట్లు వేసేసినట్టే అనేసి చెప్పాను అనమాట. రోజు కంపల్సరీగా పూలు తేవాలి ఆవిడ, మా మిస్సెస్ కొనాలి. మీలో లేని రొమాంటిక్ యాంగిల్ అంతా ఆవిడ అడ్వైజ్ చేసేది. అవును సార్, చేస్తే అలాగా ప్రతిరోజు అలా సరదాగా 1 గంట బీచ్ కి తీసుకొని వచ్చేయడం, ఆవిడ సాటిస్ఫై చేయడం అంతా చేస్తే చిన్న చిన్న వాళ్ళకే సాటిస్ఫై అయిపోతారు. అదే చెప్పారు. అందుకే నాన్న భార్యకి పువ్వులు ఇస్తే చాలు, 3 పువ్వులు ఇచ్చావనుకో అంతే సాటిస్ఫై అయిపోతారు. అది మినిమం సాటిస్ఫై చేయాలి. నువ్వు ఏ రోజైనా పువ్వులు ఒక్కళ్ళు తీసుకొని రాకపోతే బడ్జెట్కి వెళ్ళి తీసుకొని దాన్ని క్యాకులేస్తే కిందకి వెళ్తే కొని తెచ్చేసేవాడిని. వైఫ్ మీద అంతా అఫెక్షనేట్ ఉండాలి అనేది ఆవిడ ప్రోత్సహించి. అవును సార్. తర్వాత ఇప్పుడు ఐటీఐలు పెట్టాలనే థాట్ వచ్చినారు కదా, అది అమలైందా? ఐటీఐలు పెట్టారా? ఐటీఐ స్టార్ట్ చేశాను సార్. అది మా ఎల్కేజీ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తారు. నేను చూసాను ఐటీఐ, నేనే సొంతంగా పెట్టాలనుకున్నాను, చెత్తగా పెట్టాలనుకుంటే కానీ అది డబ్బులు లేవు. ఇలాగా నాన్నగారు చనిపోయినారు. నాన్నగారు ఏంటన్నారంటే నీకు ఉండడానికి ఇల్లు ఇస్తాను, చదువు చెప్పిస్తాను. అప్పు చేసి ఇల్లు కట్టి ఇచ్చారు. ఆ రిటైర్మెంట్ డబ్బులతో అప్పు తీర్చేశారు. ఇంకా అదిగో నాన్న, ఇదిగో అప్పు లేదు, నీకు ఇల్లు ఇస్తున్నాను, తీసుకో.
నీకు చదువు చెప్పించాను అంతే అని చెప్పారు. చెప్పగానే అయితే సరే అని చూరుకున్నాను నేను. తమ్ముడు ప్రయాణంలో మీతో తమ్ముడు నాతోనే ఉండేవాడు సార్. ఓకే, తను కూడా ఐటీ చేశాడా? ఐటీ చేశాడు సార్. వాడు ఇన్స్ట్రక్టర్ గా ఇక్కడ అంతా చూసుకునేవాడు, నేను ఆఫీషియల్ వర్క్ నేను చూసుకునేవాడిని, ఆఫీస్ వర్క్ వాడు చూసుకునేవాడు సార్. అలాగే అయిపోయిన తర్వాత ఇంకా ఐటీ పెట్టిన తర్వాత ఇంకా డైవర్ట్ అవ్వలేదు, మనీ వేస్ట్ చేయలేదు. వాళ్ళు నాన్నగారు ఒకటే చెప్పారు, నాన్న 3 రూపాయలు సంపాదిస్తారు, 2 రూపాయలు ఖర్చు పెట్టుకుని రూపాయి దాన ధర్మాలు చేయని అని ఎప్పుడు దాన ధర్మాలు చేస్తూ ఐటీఎల్ రన్ చేస్తూ ప్రతి 3 రూపాయలు రూపాయి కంపల్సరీ పక్క తీసేసేవాడిని. అప్పటి నుంచి సర్వీస్ చేస్తా దాన ధర్మాలు. అప్పట్లో ఎలాంటి సర్వీస్ చేసేవాళ్ళు? స్లమ్స్ అవి ఎక్కువ ఉండేవి సార్. ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యేవి, న్యాచురల్ క్లామిటీస్ కూలిపోవడాలు, ఎగిరిపోవడాలు అని చేసేవి. అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ హెల్ప్ చేసేవారు. వాళ్ళకన్నా ముందు నేనే వెళ్ళిపోయేవాడిని అక్కడికి. ఎన్ని నీళ్ళు కాలిపోయి వాళ్ళు ఇదేంటి పరిస్థితి ఏంటి, వాళ్ళ డోర్ నెంబర్లు ఏంటి అన్ని నోట్ చేసుకొని వచ్చేసేవాడిని. అప్పుడు వాళ్ళు నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకునేవారు. ప్రకాశ్ రావు గారు అని చెప్పేసి ఏంటి మీరు చేశారో చూసారంటే చూసేసాను సార్, ఇన్స్పెక్షన్ లాగా ఉండేది. అప్పుడు వాళ్ళకి పప్పులు ఉప్పులు ఇవ్వడం, బాటిల్ ఇవ్వడం, అది చేయడం అన్ని చేసేవాడిని సార్. చేసి అంత ముందు వాళ్ళకి అందరి టోకెన్స్ ఇచ్చేసేవాడిని. అప్పుడు వాళ్ళ వెహికల్ లో తీసుకెళ్లిపోయేవాడిని. వాళ్ళ టోకెన్స్ ఇచ్చేసి అది తీసుకోవడం. లేకుంటే అంతా ఒకసారి తీసుకెళ్ళిపోతే మనం వాళ్ళు వచ్చి పడిపోతారు మీద, అందుకే అలా చేసేవాడిని. అప్పుడు ఆ అడ్రస్ లో పర్టికులర్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు నా రెస్ట్ ప్రకారం వాళ్ళు చేసేవారు. చాలా సెల్ఫ్ రెస్పాన్స్ చేసేవారు మీరు. ఎందుకంటే సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, వీళ్ళైతే ఇలా ఇసరటం, డబ్బులు వాళ్ళు ఏరుకోవటం, లేకపోతే ప్యాకెట్లు పట్టుకెళ్తే అంతా జనం వచ్చేయటం. సో అలాంటిది లేకుండా మీరు టోకెన్స్ ఫస్ట్ ఇచ్చి ఆ టోకెన్స్ ప్రకారం వెళ్ళి చాలా గౌరవంగా వాళ్ళకి బెగ్గర్స్ ఎగ్గబడుతున్నారేమో అన్న రేంజ్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా అలా చేస్తూ ఉంటారు. మీరు నిజంగా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడినట్టే టోకెన్స్ ఇచ్చి. సో అప్పటి నుంచి అలా సర్వీసు ఏ నేచురల్ కెలామిటీ వచ్చినా, ఇలా కిళ్ళు కాలిపోయినా, ఇంకోటి ఏమైనా వచ్చినా మీరే ముందెళ్ళేవారు. మీ నుంచి డేటా తీసుకున్నారా గవర్నమెంట్? మీ దగ్గర డేటా తీసుకున్నారు. నిజంగా సఫరర్స్ ఎవరు ఉన్నారు? తహసీల్దార్ ఉండేవాడు, తహసీల్దార్ గారు నా దగ్గర తీసుకున్నారు. నిజంగా సఫరర్స్ ఎవరున్నారు, నీడీ పీపుల్ ఎవరున్నారు కరెక్ట్ గా తెలిసేది మీద. ఒక ఐటీఐ నుంచి 6 ఐఐటీలు వరకు వెళ్ళారట. అవును సార్. అప్పుడు ముందు ఒక ఐటీ స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేసి అంత ఎస్టాబ్లిష్ చేశాను. అది ఎలా చేయాలి ఏంటి అంతా తెలుసుకున్నాను సార్. తెలుసుకున్న తర్వాత ఇన్స్పెక్షన్కి వచ్చారు, చాలా అప్రిషియేట్ చేసేవారు. నాకు ఇంకా కొంచెం మంచి జోష్ వచ్చేసింది, అదే శక్తిని ఇచ్చింది. సో ఒక ఐటీఐ నుంచి 6 ఐటీఐ దాకా వెళ్ళగలిగారు. అవును సార్. సో చాలా బాగా వృద్ధిలోకి వచ్చింది ఐటీఐ. సో ఐటీఐ నుంచి వచ్చేది 1/3 సేవా కార్యక్రమాలకి ఖర్చు పెట్టేసేవాడు సార్. ఓకే, చాలా సేవలు చేసేవాడు. సో 1/3 ఖర్చు పెట్టినా కూడా 2/3 లో వచ్చిన దాన్నే 6 ఐటీఐలుగా మీరు ఎక్స్పాన్షన్ కి వెళ్ళగలిగే స్థాయి వచ్చింది. వెరీ గుడ్. నేను స్టేట్ లోనే మంచి రికార్డ్ సాధించుకున్నాను సార్. ఈవెన్ కమిషనర్ గారితో డైరెక్ట్ ఇక్కడ వైజాగ్ మాట్లాడేవాడిని. వాళ్ళందరూ ఆఫీసర్లందరూ నాకు మంచిగా ఫ్రెండ్స్ అయిపోయినారు. అంటే మీ వ్యక్తిత్వాన్ని చూసి, మీ సేవ కార్యక్రమం చూసి కూడా ఫిదా అయ్యి ఉంటారు. అవును సార్. నువ్వు హైదరాబాద్ రావద్దు, నువ్వు ఫోన్ చేస్తే మేము చేయమేయటని అని చెప్పేవారు సార్. అలా చేసి అంత పాపం చేసేవారు. వైజాగ్ వచ్చారంటే మేము వస్తున్నామని చెప్పేవారు. నేను రిసీవ్ చేసుకుని వాళ్ళు మర్యాదగా చేసుకోవడం, అంతా చేయడం, అందరు కలిసి భోజనం చేయడం అన్ని చేసేవాళ్ళం సార్. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న లయోలా ఓల్డ్ ఏజ్ హోమ్, ఇప్పుడు దాన్ని శ్రీ మణి ప్రకాష్ డెస్టిట్యూట్ హోమ్ గా మార్చారు. అవును సార్. దీని ప్రస్థానం ఎలా జరిగింది? నాన్నగారు చెప్పారు కదా సార్, 3 రూపాయలకి 2 రూపాయలు ఖర్చు పెట్టుకో, రూపాయలు దానాలు ధర్మం చేయను, దానాలు ధర్మం చేస్తున్నాను కదా. యాక్చువల్గా అప్పట్లో ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు సార్. అప్పుడు గవర్నమెంట్ 75 రూపీస్ పెన్షన్ ఇచ్చేది సార్. అవును, బిగినింగ్ లో అందరికి వచ్చేది కాదు, కొందరికి వచ్చేది, కొందరికి వచ్చేది కాదు. అలాంటి వాళ్ళకి ఎవ్రీ మంత్ 10th పిలిచేవాడిని, పిలిచి ఒక మంచి భోజనం పెట్టేవాడిని, పెట్టేసి 100 రూపీస్ పెన్షన్ ఇచ్చేవాడిని. వాళ్ళకి ఆ నెలంతా ఏదైనా మందులు అవి కావాలంటే వాళ్ళు అవన్నీ ఇచ్చేసేవాడిని సార్. అలాగా సంవత్సరాలు చేశాను. చేసిన తర్వాత అండ్ అదే కాదు, బ్లైండ్ వాళ్ళకి టీటీసీ చేయించాను సార్. చాలా మందికి, మొత్తం 30 మందికి టీటీసీ, ఇండిపెండెంట్ ట్రైనింగ్లు, బిఎడ్లు 30 మందికి నేను లైఫ్ ఇచ్చాను సార్. అవును సార్. ఆ తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? లయోలా పేరుతో స్టార్ట్ చేశారు. అవును సార్. లయోలా అని పేరు పెట్టడానికి కారణం ఏంటి అసలు? లయోలా అని పేరు పెట్టడానికి అంటేనండి, లయోలా అనేది బ్రాండ్ నేమ్ సార్. ఎడ్యుకేషన్ లో నా బావగారు అక్కడ చదివారు, దాని గురించి చెప్పేవారు. అయితే బాగుంది బ్రాండ్ నేమ్ కదా అనేసి నేను ఐటీ పెట్టినప్పుడు దాన్ని కాపీ చేసుకున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు కాలేజీలో రన్ చేస్తారు, ఐటీఎల్ రన్ చేయలేదు. అవును, కాలేజ్ అందుకే నేను రన్ చేసిన నో ప్రాబ్లం.
నేను రోమన్ క్యాథలిక్ సార్, అందుకు నేను దాన్ని కాపీ చేసుకొని లయోలా ITI లయోలా అని పెట్టాను సార్. ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా లయోలాని పెట్టారు. ముందు లయోలా అని పెట్టాను సార్. అవును, ఎందుకు మార్చాల్సి వచ్చింది అది లయోలా ఓల్డ్ ఏజ్ హోమ్? లయోలా అని కానీ ఇది ఏదో క్రిస్టియన్ మైనారిటీది, ఏదో ఫారెన్ ఫండ్స్ వచ్చేస్తున్నాయేమో, ఫారెన్ ఎవరు రన్ చేస్తున్నారేమో అన్న డౌట్లు వచ్చారు సార్. అండ్ అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ అనగానే అందరూ కూడా ఏమండి మా అమ్మగారిని చూస్తారా, నాన్నగారిని చూస్తారా, మేము చూసుకోలేకపోతున్నాము, మాకు హెల్ప్ చేస్తారని అడిగితే ఎంత అవుతుందండి ఏంటని అడిగేవారు సార్. కాదండి ఇది అనాథాశ్రమం అంటే, సార్ దయచేసి మా ఒక్కరికి తీసుకోండి సార్ అని రిక్వెస్ట్ చేస్తారు. అలా నా పరువు తినేసేవారు సార్. ఇంకా లాభం లేదరా బాబు, ఇంకా ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఇంకా నాకు అందరూ వచ్చి ఫోన్ చేసిన వాళ్ళు పడలేకపోతుందని అందుకని డెస్టిట్యూట్ హోమ్ అని స్టార్ట్ చేసి, మా సొసైటీ పేరు శ్రీ మణిప్రకాష్ చారిటబుల్ వెల్ఫేర్ సొసైటీ సార్. అందుకు అదే పేరు అవును సార్. ఆ సొసైటీ కూడా మణిప్రకాష్ ఎందుకు పెట్టారంటే భార్యను ముందు పెట్టాను సార్, నేను వెనకాల ఉన్నాను సార్. అందరూ ముందే పెడతారు, భార్య 2 వీలర్ లో ఫ్రంట్ వీల్ సార్, భర్త ఏమో బ్యాక్ వీల్ సార్. ఫ్రంట్ వీల్ పంచర్ అయిపోతే వెళ్ళలేము సార్ ముందుకి, బ్యాక్ వీల్ పంచర్ అయిపోయినా కొంచెం వెళ్ళొచ్చు సార్, మనం చూసుకుని వెళ్ళిపోవచ్చు సార్. చాలా మంది ముందే శ్రీమతి అండ్ శ్రీ అంటారు. అదే అందుకే మణిప్రకాష్ అని పెట్టాను సార్. అండ్ మా మిస్సెస్ కూడా అంత హెల్ప్ చేసి అంత చేసినందుకు అక్కడ మా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ముందు మా అత్తగారిని మామగారి విగ్రహాలు పెట్టాను సార్, అమ్మగారి నాన్నగారి విగ్రహాలు పెట్టాను సార్. హార్ట్ షేప్ లో పెట్టాను. మన హృదయాలు నలుగురు పదిలంగా ఉండాలి, ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. పెళ్ళైన ప్రతి ఒక్కరికి 2 అమ్మలు 2 నాన్నలు కాన్సెప్ట్. అత్తగారిని మామగారిని, అబ్బాయిని సరే అమ్మాయిని సరే అమ్మ నాన్నలు భావించాలి. అమ్మ నాన్నలు భావించి చేస్తే మనస్పర్ధ రోగుల ఆశ్రమాలు ఉండవు సార్. గ్రేట్. వాళ్ళని కూడా అమ్మ నాన్నలుగా చూసుకోవడం అనేది అవును సార్, అందరూ తెలుసుకోవాల్సిన విషయం అది. అవును సార్. లేకపోతే మీ చుట్టాలు మా చుట్టాలు, మీ అమ్మ నాన్న ఎలా అన్నారు, ఇదే ఈ పంచాయతీ సరిపోతుంది. చాలా ప్రశాంతంగా ఉన్నాం అన్నమాట. ప్రశాంతంగా చేశాను సార్. మీకు ఎంతమంది పిల్లలు ఇప్పుడు? 3 పాపలు సార్. 3 పాపలు. 3 పాపలు చదివించారా? 3 పాపలు చదివించాను సార్. 3కి పెళ్లి అయిపోయినాయి. పెద్ద పాప ఏమో ITL 2 చూసుకుంటుంది సార్. తన శాలరీ ఇస్తాను, మిగిలినంతా దీనికి. 2 అంటే 6 కదా మీకు ఉన్నది? హుదూద్ టైంకి 60 మందిని పోషిస్తున్నాను సార్ నేను. అప్పుడు 60 మంది ఉన్నారు ఓల్డ్ ఏజ్ హోమ్ లో. ఒక్కొక్క IT తరఫున 10 మంది దత్తలు తీసుకున్నాను సార్. దత్త తీసుకుని పోషిస్తాను. ఇంకా దానాలు ధర్మాలు కాదు, అనాథలను పోషిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను 6 ITలకి ఒక్కొక్క ITకి 10 మందిన చెప్పున 60 మందిని పోషిస్తున్నాను సార్. హుదూద్ టైంకి షెడ్ లో ఉన్నారు సార్. ఆ షెడ్ లన్నీ ఎగిరిపోయినాయి సార్. హుదూద్కి గడ్డంతా పొంగిపోయి వచ్చి కొట్టేసింది సార్. మొత్తం హోమ్లెస్ అయిపోయారు సార్ వాళ్ళు. హోమ్లెస్ అయిపోతే వీళ్ళకి అప్పుడు అనుకున్నాను, బాబాయ్ 30 మందిని ఏం చేస్తాను, ఎక్కడ పెడతాను నేను, వీళ్ళు లాభం లేదు, వీళ్ళు పర్మనెంట్ షెల్టర్ ఉండాలి అని అనుకున్నాను సార్. షెల్టర్ ఉండాలి అనుకుని అప్పుడు 6 ITలు 4 ITలు నేను డిస్పోజ్ చేసేసాను సార్. అవును సార్. దీనికోసం ఓల్డ్ ఏజ్ హోమ్. అవును సార్. ½ ఏకర్ సైట్ కొని దాన్ని 10 అడుగుల హైట్ రేస్ చేసి బిల్డింగ్ అంతా కట్టించింది. ఇప్పుడున్న బిల్డింగ్ అలా కట్టింది. అవును సార్. అనాథాశ్రమం చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పెంచడాలు అవి ఉంటాయి, కానీ మీరు అనాథలైన వృద్ధుల్ని, వికలాంగుల్ని, మెంటలీ రిటార్డ్ వాళ్ళని కూడా మీరు వాళ్ళని అలాంటి వాళ్ళని తీసుకొస్తారంట. మీకున్న అక్కడ వర్కర్సే కాకుండా మీరే వాళ్ళ షిట్ తీయటం, వాళ్ళకి స్నానం చేయించడం స్వయంగా మీరే చేస్తారంట. అవును సార్. అంత సేవాభావం అనేది ఎలా వచ్చింది మీరు? అమ్మా నాన్న చిన్నప్పుడు నేర్పించారు సార్. మా తాతగారికి, మా అమ్మగారు వయసులో ఉన్నారు, మా తాతగారికి ఏమో కొంచెం మత్స్యంతో ఉండేది కదా, బాగా ఏజ్డ్ అయిపోయినారు. ఏజ్ అయిపోతే ఎక్కడ పడితే టాయిలెట్కి వెళ్ళడం అంతా చేసేవారు. అప్పట్లో ఈ బెడ్ ప్యాన్స్ కానీ ఇలాంటివి ఏం లేవు సార్. ఒక రేకు ఉండేది, ఆ రేకు మీద ఏమో ఇసుక వేసి దాని టాయిలెట్ మేము పడేసేవాళ్ళం సార్. సో అలాంటప్పుడు మా అమ్మగారు చేయలేక, వయసులో ఉన్నారు కదా, చేయలేక బాధపడుతుంటే అప్పుడు నుంచి చిన్న వయసు నుండి నేను కేర్ టేకర్ గా ఉండేవాడు సార్. మా తాతగారికి కోపం వచ్చిందంటే కింద వేసేసేవారు, టాయిలెట్కి వెళ్ళేవారు సార్. అండ్ యూరిన్కి వెళ్ళాలంటే డొక్కు పట్టాలన్నమాట. నేను డొక్కు పడితే యూరిన్కి వెళ్ళేవారు తాతయ్య గారు. నాకు కోపం వస్తే నా మొహం మీద వేసేవారు, యూరిన్ పాస్ చేసేసేవాడు. అయినా సరే నేను ఏమనుకునేవాడు కదా, అంతా చేసి వేసేవాడు సార్. అప్పుడు నాకు అలవాటు అయిపోయింది సార్. సహనం చిన్నప్పటి నుంచి వచ్చింది. నా చిన్నప్పుడు గేదెలు కూడా ఉండేవి సార్. మాకు 6 గేదెలు ఉండేవి సార్. గేదెలకి పేడలు ఎత్తడం, గడ్డి వేయడం, గుర్తు పెట్టడం అన్ని కూడా చేసేవాడు. అంటే గేదెల దగ్గర అందరూ చేస్తారు, ఒక తోటి మనిషి సిట్టుని తీయాలంటే చాలా మంది ఎస్టేట్ చేస్తారు. అదే సార్. మీకు ఎంతమంది వర్కర్స్ ఉండి కూడా మీరే ముందెళ్ళి దానికి దీనికి ఏంటంటేనండి, ఇలాంటి వాళ్ళకి ఎవరు వర్కర్లు ముందుకు రారు సార్. ఏమన్నా పని అంటారు సార్. అలాగనమ్మా అది వాళ్ళు ముడ్లు కడిగరాలు, ముద్దులు కడగాలి, దొడ్లు ఎత్తారంటే, సార్ ఆ పని కాకుండా ఇంకేవన్నీ చెప్పండి సార్, నేను చేస్తానంటారు సార్. అయితే అలాగేనమ్మా ఓపెన్ చేయతే నాకు హెల్ప్ చేయంటానండి. నేను ముడ్డు కడుతున్నప్పుడు, దొడ్లు ఎత్తున్నప్పుడు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అన్ని చేసేస్తాను. వాళ్ళు 1 రోజు 2 రోజులు నీళ్ళు అందిస్తారు సార్. 3 రోజు వాళ్ళకే సిగ్గేస్తుంది సార్.
మీరు అదేంటి అడుగుతుంటే సారే చేస్తాం మనం చేసి తప్పు ఏంటని. అలా మోటివేట్ అవుతారు. అప్పుడు సార్ సార్ నేను చేసేస్తాను సార్ అని చేసి యథారాజా తదా ప్రజా సార్. అంతే అంతే అలవాటు పడి. అదే అవును సార్. అందుకే దేనికని మేము ముందు ఉంటాం సార్. మా మిస్సెస్ ఎంతో సర్వీస్ చేస్తాం. ఇదివరకు కేజీహెచ్లో అనాథలైన ముసలి వాళ్ళు లేకపోతే వికలాంగులు వాళ్ళు ఆ ట్రీట్మెంట్ అయ్యాక కూడా ఇంకా ఇంటికి పంపించండి ఎవరు లేక ఆ బస్ షెల్టర్ దగ్గర గట్ట వదిలేసేవాళ్ళు. అవును సార్. మీ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ అయిన తర్వాత అవును సార్ మీకు ఫోన్ చేసి కొంచెం వాళ్ళని తీసుకెళ్ళనే ఒక సూచన చేయటం, మీరు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని పోషించడం జరుగుతుందంట, అది నిజమేనా? అవును సార్. ఇప్పుడు అక్కడ కేజీహెచ్లో సేవ వార్డుని పెట్టారు సార్. ఎవరు లేని వాళ్ళు సేవ వార్డులో ఉంచుతారు సార్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత. అప్పుడు నాకు వెంటనే ఫోన్ చేస్తారు సార్ వాళ్ళు. నా గురించి తెలిసిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు సార్. ఫోన్ చేసి సార్ ఇలాగా సేవ వార్డు స్టాఫ్ నర్స్ ఫోన్ చేస్తారు సార్, ఇలా 4 ఉన్నారు సార్, 6 ఉన్నారు సార్, మీరు పంపిస్తాం సార్ అంటారు సార్. అలాగేనమ్మా పంపించండి అంటాను. అప్పుడు సూపరింటెండెంట్ గారు లెటర్ తీసుకొని వాళ్ళు నాకు వాళ్ళ అంబులెన్స్ లో నాకు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్. మెంటల్ హాస్పిటల్ నుంచి కూడా కూడా అంతే సార్. తీసుకొస్తారు. పిచ్చివాడైనా జబ్బు సార్ మీరు చేసేస్తాం సార్. మీరు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? ఎందుకంటే మెంటల్ హాస్పిటల్లోనే ట్రీట్ చేయలేని వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళకి ఏంటంటే మనం ప్రేమను ఇవ్వాలి సార్. తిడతారు, టీ ఎదురా లేదురా అని అంటారు సార్. అలాగే నన్ను అరే తాత అలాగే ఇస్తాను రా అని ఎలాగ అనేస్తే గంతలు మంచోళ్ళు అయిపోతారు సార్. వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు సార్. అని మనం చూస్తే ఎలా నవ్వుతుంటారు సార్. అంతే సార్. మనం తీసుకెళ్ళేవాడమే. అందుకే చుట్టూ బీడీలు కూడా ఇస్తాం. అడుక్కున్న వాళ్ళు ఇప్పుడు కూడా పిచ్చి వాళ్ళు కూడా చుట్టూ బీడీలు తాగుతారు సార్. హాస్పిటల్లో సెడేషన్ ఇచ్చేసి అలా చేస్తుంటే అవును అదంతా అయిపోయిన తర్వాత మరి నాకు ఇస్తారు. సెడేషన్ పెట్టేస్తారు. బెడ్ సోర్స్ వచ్చేస్తారు సార్ వాళ్ళకి. పేషెంట్ ఉన్నారు అనుకోండి, ఆ పేషెంట్ ఉంటే ఏం చేస్తాం, మన అటెండర్ ఉంటాడు కనుక టాయిలెట్కి వెళ్ళి ఏమైనా సార్ ఆ సెడేషన్ లో టాయిలెట్కి వెళ్తారు చేస్తారు, మనం చూసుకుంటాం. అదే డెస్ట్యూట్ ఉన్నాడు అనుకోండి, అనాథ ఉన్నాడు, వాడు వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళాడు, ఎవరు చూస్తారు? మొత్తం బెడ్ సోర్స్ నాకు ఇస్తారు. నేను ట్రీట్ చేస్తాను. అంతా బెడ్ సోర్స్ వచ్చేస్తాయి అక్కడ. వచ్చేస్తాయి. ట్రీట్మెంట్ మెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటే జస్ట్ సెడేషన్ ఇచ్చేయటం, వాడు అలర చేస్తుంటాను కంట్రోల్ చేయలేక. అది కూడా కంట్రోల్ చేయలేదు సార్. ఎంతమంది చూస్తారు? అవును. ఎంతమంది స్టాఫ్ ఉండాలి? ఒక్కొక్కరికి ఒక స్టాఫ్ ఉండాలి. మెంటల్ హాస్పిటల్ సంబంధించిన సూపరింటెండెంట్స్ అది మీ విజిట్ చేయటం, మీ మెంటల్ పేషెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారని చూడటం జరిగింది ఎప్పుడన్నా? అవును సార్. ఒకసారి ఒక ఆయన వచ్చారు సార్. వచ్చి ఆయన అంతా చూసారు. చూసిన తర్వాత ఏదండి హోమ్ రన్ చేస్తారట, ఒకసారి చూడొచ్చా అని అన్నారు సార్. ఆయన సరే అని చూపించాను సార్. చూపించిన తర్వాత వెళ్ళిపోతూ ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు కదా, మీరు ఎలా ట్రీట్ చేస్తారని అడిగారు సార్. అడిగితే నేను అన్నాను, నేనే ట్రీట్ చేస్తున్నాను సార్ అని అడిగాను సార్. మీరు ఏం చదువుకున్నారు అన్నారు. పాలిటెక్నిక్ అన్నాను సార్. ఏంటి పాలిటెక్నిక్ అన్నారు, మీరు మెంటల్ హెల్త్ ఎలా చేస్తున్నారని. లేదు సార్, ప్రేమతో ప్రపంచం జయించవచ్చు సార్, మేము ఆ ప్రేమను పంచుతాం సార్, పంచితే వాళ్ళు అలాగే అయిపోతారు సార్ అని చెప్పి నవ్వేసి, చాలా బాగుందండి మీ సర్వీస్, ఎక్సలెంట్ గా ఉందండి అని ఆయన నమస్కారం చేసి అప్రిషియేట్ చేసి, ఏదైనా అవసరం ఉంటే నాకు పిల్లండి నేను వస్తాను తప్పక, యూఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ సర్వీస్ అండ్ గుడ్ సర్వీస్ అని చెప్పేసి అప్రిషియేట్ చేసింది. మెంటల్ పేషెంట్స్ తో మీరు ఎదుర్కొన్న సమస్యలు లేకపోతే వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు అన్న సంఘటన ఉన్నాయా సార్? వాళ్ళు ఏంటంటేనండి, అన్నం ఇచ్చామనుకోండి సార్, ప్లేట్ ఇచ్చామనుకోండి, ఒకసారి ప్లేట్ ఇసిరేస్తారు సార్, మన మొహం మీద వేసి కొట్టేస్తారు, లేకపోతే కింద పడేస్తారు, అలా చేస్తుంటారు అనమాట ఏది ఇచ్చినా. అప్పుడు ఏంటి, అరే నవ్వుకొని చేసుకొని ముందు నీళ్ళు అందించాలి సార్. కోపడకూడదు, నవ్వాలి, నీళ్ళు అందించాలి, అలా చాక్లెట్లు ఇవ్వాలి, లేదా బిస్కెట్లు ఇవ్వాలి. అలా ఇస్తే మనకు అలవాటు అయిపోతాడు సార్. అలవాటు అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకేం ఇచ్చినా తింటాడు, తీసుకుంటాడు, వచ్చేస్తాడు. అంతే. అయిపోయిన తర్వాత అప్పుడు మనం నాన్న తీసి అక్కడ పెట్టిరా నాన్న అంటే కంచాలన్నీ తీసి వదిలి పెట్టేస్తాడు. కడిగిరా నాన్న అంటే కడిగేస్తారు. ఇంకా వేరే పేషెంట్లు అనుభవాలు ఉన్నాయా? ఫస్ట్ చాలా వైల్డ్ గా ఉంటారు సార్ వాళ్ళు. వైల్డ్ గా ఉన్నప్పుడు కేజీ మంచం ఉంటుంది సార్, లాక్ అండ్ కీలో పెట్టేస్తాం సార్ దాన్ని. అలా ఎవరైనా పెట్టారా? అప్పుడు పెట్టాం సార్. ఎలాంటి వ్యక్తి? వాడు బట్టలు చింపేసుకుంటాడు, అవతల బట్టలు పీకేస్తాడు, ఆవిడ కంచాలు తీసేస్తాడు, ఇది చేసేస్తాడు, అది చేసేస్తాడు, లేకపోతే ఒకళ్ళని తోసేస్తాడు, కుర్చీలు విరగొట్టేస్తారు, అలాగని చేస్తారు సార్. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని మూసేసి ఒక్కొక్కరిని తీస్తాం, తీసి చేయి పట్టుకొని అలా తీసుకెళ్ళి అటు కిందకి తీసుకెళ్ళి వాకింగ్ చేయించి అంతా చేసి అంత అలా 4-5 రోజులు చేస్తే నార్మల్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత వాడిని ఆక్యుపైడ్ గా ఉంచాలి సార్ మనం. అప్పుడు ఏం చేస్తారు, నాన్న తీసుకెళ్ళి అక్కడ పెట్టినానా, అది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినానా, అలాగంటే వాళ్ళు అలా చేసేస్తుంటారు. అలా మంచి పని లేదు, అలవాటు అయిపోతుంది. అంతకే ఏం పనులేమనుకోండి, రాళ్ళన్నీ అటు పడేయడం, నాన్న రాళ్ళని ఎత్తినానా అంటే ఎత్తిస్తారు, అలా తీసేస్తారు, అయిపోతుంది. ఎంగేజ్ చేయాలి. అంతే. ఎంతమంది ఉన్నారండి మెంటల్ పేషెంట్స్ మీద? మోర్ దెన్ 20 మెంటల్ పేషెంట్స్ ఉన్నారు. 20 అందరూ అండర్ కంట్రోల్ మీకు ఇప్పుడు? ఇలాగా పిలిస్తే వచ్చేస్తారు అంతే. ఎప్పుడు పిలుస్తాం మనం చూస్తారు. సమస్య అందరికంటే ముందు వాళ్ళే ఉంటారా? వాళ్ళే ఉంటారు. బాగున్నట్టు చేయడు,
సమస్య లేదు. నేను ఎందుకు చేయాలండి, లాడ్ చేస్తున్నారు కదా, ఈడు చేస్తున్నారు కదా అంటారు. గొంతులు వేసుకుంటారు. వీళ్ళు మాత్రం వెంటనే ఇలా గంట కొడితే వచ్చేస్తారు కిందకి. అంతే. ఆడికి తెలియదు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు తెలియదు మాట్లాడడం కూడా. అంతే. అది తీసిరానని తీసేస్తారు. అంతే. భోజనం చేసే దగ్గర కూడా గొడవ చేస్తారా? చేయరండి, సమస్య లేదు. కొత్తగా ఉన్నప్పుడే చేస్తారు. కొంచెం డిమాండ్స్ కూడా ఉంటాయి. అక్కడికి వచ్చే అలవాటు పడ్డాక నాకు అది లేదు ఇది లేదు అని ఆ కంప్లైంట్లు కూడా ఉంటాయా వాళ్ళ దగ్గర నుంచి, కొంతమంది నుంచి? మామూలు వాళ్ళకంటే చొట్లో బీడీలు ఇస్తే సరిపోతుంది సార్ వాళ్ళకి. అంతే. ఇంకా ఎటువంటి డిమాండ్ చేయరు. డిమాండ్ అంటేనండి మేము లోడ్ చేయం సార్ వాళ్ళకి. వీక్లీ ట్వైస్ ఎన్వి పెడతాం సార్ వాళ్ళకి. ఒకరోజు ఎగ్, ఒకరోజు చికెన్. సండే చికెన్, మధ్యలో ఎగ్. ఓకే. చుట్టూ బీడీలు. ఓకే. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్. ఏదన్నా ఎడ్యుకేషన్ సంబంధించింది ఏమన్నా? ఏమీ చేయలేదు సార్. జస్ట్ అందుకే ఏం చేస్తామంటే వాళ్ళకి మానిటర్స్ ఉంటాయి సార్, పాటలు వేస్తాం సార్, టీవీలో పెట్టేస్తాం. అన్ని హాల్స్ లో టీవీలు ఉంటాయి, పాటలు పెడతాం సార్. ఆ సాంగ్స్ తో చూసుకొని అలా ఉంటాయి. అవును సార్. ఇప్పుడు 4 ITIలు అమ్మేసి బిల్డింగ్ కట్టారు. అవును సార్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్? 225 ఉన్నారు సార్. సర్వీస్ చేసేవాళ్ళు వర్కర్స్ 15 మంది ఉన్నారు సార్. మామూలు విషయం కాదు కదా, 225 మందిని పోషిస్తూ 15 మంది జీతాలు ఇవ్వాలి. సో 4 ITIలు అయితే అమ్మేసి కట్టేశారు. దీనికి ట్రస్ట్ గా చేశారు. దీన్ని ఏమన్నా ట్రస్ట్ అయింది సార్. ట్రస్ట్ అయింది. అవునండి. దీనికి ఎవరన్నా బయట నుంచి పబ్లిక్ ఏమన్నా సపోర్ట్ చేస్తారా మానిటర్ గా? లేదండి, అలాగేం ఉండదండి. ఇప్పుడు అందరికి ఏంటి అలవాటు చేస్తున్నానంటే, ఇప్పుడు ITI మీద ఇన్కమ్ తో దీన్ని రన్ చేస్తాను సార్. కానీ దాని 2 ITIల మీద ఇన్కమ్ తో మా పాప కూడా శాలరీ ఇచ్చేస్తాను. అందులో శాలరీ తీసుకుని పెద్ద పాప, 2 పాపాలు మామూలుగా చేస్తుంటారు. ఆ శాలరీస్ అంతా అయిపోతుంది కదా. వీళ్ళకి మాత్రం పబ్లిక్ సపోర్ట్ తో చేస్తున్నాం సార్. అదే అడిగాను నేను. పబ్లిక్ సపోర్ట్ తో మనిషి కోసం ఇప్పుడు తిండి బట్ట అన్నాడు సార్. గవర్నమెంట్ షెల్టర్ ఇచ్చేసారు. తిండి బట్ట నా తదనంతరం రన్ అవ్వాలంటే వారసులు తయారు చేసుకోవాలి. అంటే ఒక ఉమ్మడి కుటుంబం తయారు చేయాలి. నేను వెళ్ళిపోతే వాళ్ళని తీసుకెళ్ళిపోలేను. సో వీళ్ళు బ్రతకాలంటే ఒక ఉమ్మడి కుటుంబం ఉండాలి. అందరం ఒకసారి చనిపోం కదా, అందరం ఒకసారి చనిపోతే వాళ్ళు చనిపోతారు. అందుకేనంటే నీది నాది అందరిది అనే కాన్సెప్ట్ అనమాట. నీ పుట్టినరోజు ఒక పూట భోజనం పెడతానంటారు, ఇంకొకటి పెళ్లి రోజు ఒక పూట భోజనం పెడతానంటారు. అలాగే ఎవరితో వచ్చింది వాళ్ళు నిత్యానందాన్ని లాగా జరగాలి అంటే మనం టెంపుల్స్ లో అట్లా నిత్యానందానికి డబ్బులు ఇస్తాము. అలాగే అందరికి అలవాటు చేస్తున్నాం సార్. ఇయర్లీ ఎన్ని రోజులు ఫిల్అప్ అవుతాయి? ఇది మాత్రం ఏదో రేర్ గా ఉంటుంది. 50 అకేషన్లు వస్తాయా? 50-60? లేదు సార్. ఇప్పుడు పర్లేదు సార్. కొంచెం ఒక్కొక్కరికి తెలుస్తుంది. మౌత్ పబ్లిసిటీ చూస్తున్నారు, చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తాను, ఇదండి పరిస్థితి. వాళ్ళకి అంతా తెలుసు కూడా. అప్పుడు వాళ్ళంతకి వాళ్ళు ఇది అయిపోతుంది, పర్లేదు ITI దీంతోనే అయిపోతుంది. కానీ అదే ITI లేకుండా ఇది చేయాలని నా కోరిక. మనం పెట్టుకుంటే అది ఆగిపోతే మళ్ళీ ఇది అయిపోతుంది. ITI బిజినెస్ కూడా కొంచెం బాగుండలేదు సార్. అందుకు కొంచెం టెన్షన్ పడుతున్నాను. వీళ్ళకి పెన్షన్స్ అవేమి ఉండవు సార్, ఆధార్ కార్డులు అవేమి ఉండవు సార్. ఆధార్ కార్డు వాళ్ళని అడిగితే వాళ్ళందరూ వచ్చి తీసుకొని రండి అంటారు. ఆ డైపర్లతో పిచ్చి వాళ్ళని తీసుకెళ్తాం సార్. ఇక్కడ పెట్టమంటే పెట్టట్లేదు సార్. ఈ మధ్య కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఆధార్ సెంటర్ పెట్టడం, ఆధార్ వాళ్ళకి ఆధార్ ఐడెంటిటీ కోసం ఇస్తే పెన్షన్స్ ఎలిజిబిలిటీ చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరికి కొంచెం పెన్షన్స్ వస్తే బాగుంటుంది కదా నా ఉద్దేశం. ట్రస్ట్ కి అంతా 8G and 12A వచ్చేసి 12A and 8G వచ్చింది సార్. దేవుడి దయ వలన BV రావు అండ్ చార్టెడ్ అకౌంటెంట్ గారు ఆయన పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళిద్దరూ కూడా మాకు ఇప్పించారు సార్. ఇప్పటికే ఫ్రీగా మాకు సర్వీస్ ఇస్తున్నారు సార్. మీరు చేసే కార్యక్రమం చూసే చేస్తారా? పేపర్లో ఆర్టికల్ చూసి చేస్తుంటారు సార్. దారిలో ఎవరన్నా ముసలోడు అనాథగా ఉన్నా కూడా మీకు తీసుకొచ్చి చెప్తారు తెలిస్తే ఎలాగా? అవును సార్. మెంటల్ హాస్పిటల్ కాకుండా బయట నుంచి అన్న తీసుకొస్తారు. ఎవరు కూడా అనాథగా రోడ్డు మీద చనిపోకూడదు సార్. అది మీ మోటివ్. అది మీరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు మీద అనాథగా చనిపోతుంటే నాకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత మిమ్మల్ని ఏమంటానంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమంటాను సార్. కంప్లైంట్ ఇచ్చేసి అప్పుడు వాడిని తీసుకొచ్చి ఇవ్వమంటారు. లెటర్ తో వాళ్ళ పోలీసు లెటర్ చనిపోయాక ముందు బ్రతుకుండగా మీకు అనాథ ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే మీరు చూస్తారు. మీ పక్క ఇంటి దగ్గర మీ స్ట్రీట్ లోనో అలా పడి ఉంటాడు, వాడికి ఎవరు ఉండరు, మీరు చూస్తారు. చూసిన తర్వాత నాకు చెప్తారు. చెప్తే అప్పుడు మిమ్మల్ని ఏమని చెప్తానంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమంటాను. ఇలా వాళ్ళ అనాథ ఉన్నాడు ఇది చూడమని. అప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు లెటర్ ఇస్తారు మీకు లయలా ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయండి అని. అప్పుడు మీరు తీసుకొని వచ్చి ఆయన మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి ఇచ్చి మాకు జాయిన్ చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. సపోజ్ మనం తీసుకొచ్చాం అనుకోండి, అంతవరకు ఎవరు చూడరు. కానీ మనం తీసుకొచ్చిన దాంట్లో మన దగ్గర చనిపోయాడు అనుకోండి, ఎవరో అంటారు అదే ఆడ కిడ్నీలు తీసుకున్నారండి, అలాంటి న్యూసెస్ అన్నీ వస్తాయి. ఒకసారి బేస్ చేసి అలాగే చేశారు. అందుకే
ఏసీపీ గారు ఒక ప్రేమబాబు అని ఉండేవారు. ఆయన మా వీధిలో ఒకసారి వీధిలో ఉండేవాళ్ళు. ఆయన అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ చేశారు. అప్పుడు అరే తమ్ముడు అలా కాదరా, ఇలా చేసి త్రూ పోలీస్ స్టేషన్ తీసుకో, నేను ఇంకెవరేమన్నారు అని చెప్పేసి రికార్డెడ్ గా ఉంటది కదా, ప్రొటెక్టెడ్ ఉంటుంది, త్రూ పోలీస్ స్టేషన్ తీసుకుంటాం. సో రాజశేఖర రెడ్డి గారి టైంలో 108 సర్వీస్, అంబులెన్స్ సర్వీస్ వచ్చింది. దానికి ముందే మీరు ఒక ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ని స్టార్ట్ చేశారంటే ఇక్కడ. అవును సార్. అది ఎలా వచ్చింది మీ ఆలోచన చేయాలనేది? అది చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సార్. అప్పుడు నేను అనుకున్నాను, లేదు లాభం లేదు, మనమే ఒక ఫ్రీ అంబులెన్స్ పెడితే బాగుంటది కదా, ఏంట్లే పోయిందిలే అని చెప్పేసి అప్పుడు ఒక వెహికల్ కొని, అప్పుడు ఏసీపీ గారు అన్నాను కదా ప్రేమబాబు గారు, ఆయన ఇనాగరేట్ చేయించి నేను ఫ్రీ అంబులెన్స్ రన్ చేశాను సార్. 20 కిలోమీటర్స్ అరౌండ్ పెద్దుర్తి. ఓకే. 24 hours మనిషి డ్రైవర్ పెట్టేవాడిని. చాలా సర్వీస్ చేశాను సార్. ఆ రోజుల్లో మరి 108 కాబట్టి చాలా సర్వీస్ చేసి ఉంటుంది. చేశాను సార్. ఎప్పుడైతే 108 వచ్చిందో నేను అది మానేశాను సార్. తర్వాత మానేసాను, అవసరం లేదు 108 అక్కర్లేదు కదా సార్. తర్వాత అంతిమయాత్ర వాహనం కూడా మీరు సొంతంగా ఫ్రీగా సర్వీస్. అంతిమయాత్ర దీనికంటేనండి, ఇప్పుడు చనిపోయినప్పుడు అందరూ బంధువులు ఉన్నారు కానీ ఎవరు ముందుకు రావట్లేదు సార్. నేను చూసిన ప్రకారం ఏంటంటే ఎవరు మోయడానికి దానికి ముందుకు రావట్లేదు, చాలా ఇబ్బంది పడేవారు సార్. లేదు అయితే మనం అంతిమయాత్ర పెడితే వాహనం పెడితే బాగుంటుంది కదా నేను చేశాను. అప్పుడు నేను ఒక వెహికల్ కొని దాన్ని ఇనాగరేట్ చేయించి నేను రన్ చేశాను సార్. ఎవరు కావాలని 20 కిలోమీటర్స్ అరౌండ్ పెందుర్తి చేసేవాడిని. ఎప్పుడైతే మరి కమర్షియల్ అన్నీ వచ్చాయో చాలా వచ్చిన తర్వాత వెహికల్స్ చాలా వచ్చాయి కదా, ఇంకెందుకన్నా ఆపేసాను. ఐ డొనేషన్స్ కూడా విపరీతంగా చనిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ చేసి చాలా మందికి నేత్రదానం చేసేలా చేశారట. అది ఎప్పటి నుంచి ఎంతమందికి చేస్తా ఉన్నారు అలాగే? ఐ డొనేషన్స్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు నేనే హైయెస్ట్ ఐ డొనేషన్స్ నేను చేశాను సార్ విశాఖపట్నంలో. ఎక్కడ ఎవరు చనిపోయినా సరే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేసి వెంటనే వీళ్ళని పార్టీని తీసుకొని వెళ్ళి నా కార్లను తీసుకొని వెళ్ళి వాళ్ళకి రిట్రీవ్ చేసాను సార్. రిట్రీవ్ చేసిన తర్వాత దానికి హైయెస్ట్ ఐ డొనేషన్కి ప్రతి సంవత్సరం కూడా నాకే అవార్డు వచ్చేది. అవార్డు వచ్చేది సార్. అండ్ వైస్ అడ్మిరల్ నేవల్ ఈస్టర్న్ కమాండ్ వారు కూడా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్న మిమ్మల్ని గుర్తిస్తూ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ నుంచి అఫీషియల్స్ కానీ మీకు ఎటువంటి ప్రశంస అందించారు? రిపబ్లిక్ డే నాడు నన్ను పిలిచి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది సార్. అలాగే ఐ డొనేషన్స్ కి వైస్ అడ్మిరల్ గారు కూడా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది సార్. కమిషనర్ బాగ్చి గారు బెగ్గింగ్ ఫ్రీ వైజాగ్ చెయ్యాలని చెప్పి మీ సపోర్ట్ కూడా అడిగారట. అవును సార్. ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు మీరు? మీటింగ్ పెట్టి అందరినీ, వాలంటీర్స్ అందరినీ, సోషల్ వర్కర్స్ అందరినీ కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి ఇంతమంది ఉన్నారు, దీనిలో ఎవరు ఎంతమంది తీసుకుంటారు, ఎంతమంది తీసుకొని పోషించగలరు అంటే ఎవరు నోరిప్పలేదు సార్. మిగతా ఆర్గనైజేషన్ ఎవరు నోరిప్పలేదు. అప్పుడు నేను చెప్పాను సార్, డెస్టిట్యూట్స్ 50 మందిని తీసుకుంటాను సార్ అన్న. అంటే వెంటనే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి చప్పట్లు కొట్టేసి అందరు చప్పట్లు కొట్టేసి అంత చేసి నాకు సన్మానం చేశారు సార్. అప్పుడు ఇక వాసు గారని జీవీఎంసీ షెల్టర్స్ ఉన్నాయి సార్. ఓకే. ఆయన ఒక 50 మందిని తీసుకుంటామని చెప్పారు సార్. నేను ఎప్పుడైతే అన్నాను ఆయన ఒక 50 మంది తీసుకుంటామని చెప్పారు సార్. తగ్గిన వాళ్ళని ఇంకెవరు మరి అసలు రిప్పలేదు. అప్పుడు ప్రేమ సమాజానికి వాళ్ళకి ఎవరికో సార్ సర్దారు సార్. అప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు సార్. సో మీరు 50 మందిని అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు మన హోమ్ లో ఉన్నారండి ఇప్పుడు. అలాగే 50 మంది వాళ్ళకి ఆయన ఏం చెప్పారంటే వాళ్ళ అడ్రస్ కనుక్కొని మనం వాళ్ళని అప్పచెప్దామని చెప్పారు. ఫ్యామిలీకి అనేసి మాకు సిఐ గారికి ఇచ్చేసారు. ఆ సిఐ గారు కూడా చాలా మంచి ఆయన. మా సిఐ గారు పెందుర్తి సిఐ గారు అండి, చాలా మంచి ఆయన. అప్పుడు ఆయన నాకు చాలా బాగా అప్రిషియేట్ చేసి ఆయన ఏం చేశారంటే నాకు 50,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారు సార్. నాకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ తీసుకొని చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు మనకి, దీంట్లో అలాంటి మనం సపోర్ట్ చేయాలి, మనం ఏదో ఇచ్చేయడం కాదు, వాళ్ళకి వీళ్ళ మనుషుల్ని వాళ్ళకి పోషించాలనుకుంటారు కదని వెంటనే ఆయన వాళ్ళందరూ స్టాఫ్ అందరూ 14వ తారీఖున ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ ఏమో శాలరీస్ అందుకుని వెంటనే వాళ్ళందరూ వేసుకొని వాళ్ళు నాకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ రేర్ గా చూస్తాను. సిఐ గారు మా పోలీసులు అందరూ కూడా నా వెనకాల ఉంటారు. ఏం ఫోన్ చేసినా సరే వెంటనే వాళ్ళు ఇది అవుతారు. సార్ అలాంటి వాళ్ళు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ నిజంగా నాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. నేను
వాళ్ళు చాలా బాగా చేస్తారు ఇప్పటికి కూడా. ఏదో ఫోన్ నా ప్రకాశ్ గారు ఏం చెప్పండి ఏం ప్రాబ్లమా అని అడిగేస్తారు. వాళ్ళు కొత్తలో వాళ్ళంతా చాలా గొడవ పెట్టేసేవారు సార్, చచ్చిపోతాను ఇది అని అదని చాలా అరెస్ట్ చేసేవారు. ఊరి పోసుకుంటాం మేము చచ్చిపోతాము అది ఇది అనుకొని. ఎలా కంట్రోల్ చేశారు? పాప కానిస్టేబుల్ గారు కూడా వచ్చేవారు, ఆయన డ్రెస్ తో ఎప్పుడైతే యూనిఫామ్ కనిపించారు భయం వేసేది. వాళ్ళ మీద మాత్రం మీరు ట్రీట్మెంట్ అలా తీసుకున్నారు. అది చెప్పేందుకో మీరు ఇప్పుడు కానీ రోడ్డు మీద కనిపిస్తే మేము సెంట్రల్ జైల్లో పెట్టేస్తారు. వాళ్ళు సెంట్రల్ జైల్లో పెట్టేసి ఒక్క చిన్న గదిలోని 10 మందిని పెట్టేస్తారు. మీరు దొడ్లు వెళ్ళిన ఉత్తర పోసిన ఏం చేసినా వాళ్ళకి తీయరు, అందులో మీరు తినాలి అన్ని చేయాలి అలా అయిపోతారు చూసుకోండి అని వాళ్ళకి వచ్చి భయపెట్టాను సార్ నేను. వాళ్ళు కొంచెం నార్మల్గా వచ్చారు. ఈ పోలీసులు కూడా అలా వచ్చి చేస్తున్నారు సార్. 15 మంది ఉన్నారు సార్. 50 మంది మీ దగ్గర ఒక ట్రీట్మెంట్ తీసుకోబడి వాళ్ళు మేమందరం కలిసి చాలా మంది అబ్జర్వ్ చేశారు. ఇంకా 15 మంది మీ దగ్గర ఉన్నారు, మీ దగ్గర వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అసలు యాక్చువల్ ఫుల్ బెగ్గర్స్ అడిగి ఎవరు లేరు అది ఇది అంటున్నారు. రాత్రి కూడా పంపించాను వాళ్ళని. డెస్టిట్యూట్సే వాళ్ళు ఏంటంటే బెగ్గింగ్ ఇస్తాం వాళ్ళకి, ఎందుకంటే మందు కొడతారు కదా, అందుకని వాళ్ళకి మందు దొరకట్లేదు. మరి మీకు వాటర్ బాటిల్ ఇస్తే ఊరుకుంటారంటే హాఫ్ తాగుతాం సార్, వాటర్ డిమాండ్ ఆఫీస్ ఇక్కడ ఉంటాం లేకపోతే వెళ్ళిపోతా ఉంటున్నారు. అలాగే తయారైపోయారు అనమాట. ఇక రాత్రి కూడా తీసుకెళ్లారు పాపం పోలీస్ స్టేషన్ వాళ్ళు, పోలీసులు ఇంకొక వాలంటీర్స్ వచ్చారు, వాళ్ళు తీసుకెళ్లారు 15 మందిని రాత్రి 7 తీసుకెళ్లారు. కానీ ఇద్దరిని పెట్టారు, మళ్ళీ 5 వెనక్కి వచ్చేసారు. వాళ్ళు చెప్పినవి ఉత్తనే వాళ్ళు అక్కడ ఉన్నారు, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు అదర్ తీసుకెళ్తే మా వాళ్ళు కాదని అడిగి మాకు సంబంధం లేదని అని చెప్పారు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు 7 ఉన్నారు. వాళ్ళు 7 ఉన్నారు. 3 మెంటల్ హాస్పిటల్ పంపించాలి. రేపు పోస్ట్ ఇవ్వాలి కానీ రేపు కానీ మళ్ళీ అయిపోయింది కదా, రేపు పంపిస్తారు, రేపు తీసుకెళ్తారు సార్ మెంటల్ హాస్పిటల్. సార్ మళ్ళీ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వాళ్ళతోటి, మీ ప్రేమ వాళ్ళని మర్చి పారిపోతారు అంతే సార్. మీరేమో మీ కారు మీద ఒక క్రౌన్ పెట్టి ఆ క్రౌన్ చుట్టూరు మన మతం మానవత్వం, మన కులం మానవ కులం అనే నినాదంతో మీ లైఫ్ స్టైల్ అలాగే. చిన్నప్పుడు మీరు రోమన్ క్యాథలిక్ అయినా కూడా దారిలో వెళ్ళే సాధువులకి మీరు సర్వీస్ అదే చారిటీ ఇవ్వటం పైసా అన్నీ ఉన్నాయి కదా. మరి లయోలా అని ఎందుకు పెట్టారు పేరు? అది ఒక మతాన్ని సూచించట్లేదా లయోలా అనే పేరు? అవును సార్, లయోలా అన్నది ఏంటంటే నేను ఐటీఐ కోసం నేను కాపీ చేసుకున్నాను సార్. అది ఫేమస్ ఉంది కనుక, అది ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఫేమస్ టైటిల్ కనుక నేను బీయింగ్ రోమన్ క్యాథలిక్ నేను తీసి పెట్టాను సార్. మరి దాన్నే కంటిన్యూ చేస్తాను దీనికి కూడా, ఓల్డ్ ఏజ్ కూడా. అందుకే కానీ అది ఏంటో నాకు నచ్చలేదు, ఫిలాసఫీకి నచ్చలేదు. అందుకని ఏం చేస్తానంటే లేదని ఇప్పుడు అందుకే పేరు మార్చారు. శ్రీమణి ప్రకాష్ డెస్టిట్యూట్ హోమ్ సొసైటీ పేరు కూడా శ్రీమణి ప్రకాష్. బాధ కూడా తగ్గుతాయి ఫోన్లు, ఓల్డ్ ఏజ్ హోమ్ అనగానే మా అమ్మగారు ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, చాలా ఫోన్స్ వచ్చేస్తున్నాయి సార్. దౌర్భాగ్యం దురదృష్టం ఏంటంటే ముట్టి గడిగి మూతి గడిగి పేరెంట్స్ ఏమో మనం పోషిస్తున్నారు, వాళ్ళేమో ఇప్పుడు అక్కర్లేదు మనకి. అదే మన లేటర్ మనం ఏమవుతాం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఈ స్టేజ్కి వస్తారు కదా, వాళ్ళ పిల్లలు అలాగే మీ అమ్మ నాన్న వదిలేస్తావు కదా, నేను వదిలేసి తప్పేంటో అని అడుగుతారు. అందుకే అందరికి కౌన్సిలింగ్ చేస్తుంటాను సార్. చాలా మందికి కూడా పిల్లలకే చేస్తాను. ఒక్కొక్క ఈ వీకెండ్ లో ఈ పేరెంట్స్ ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళాలి, అప్పుడు మార్పు వస్తారు. అదే చెప్తాను, మీ పిల్లలు తీసుకొని రండి, ఎవరు వచ్చినా సరే మీ పిల్లలు తీసుకొని రండి అని చెప్తాను. ఒక సిచ్యుయేషన్ లో ఏమైందంటే సార్, ఒక జెంట్ 4 లేడీస్ వచ్చారు సార్. వచ్చి అంతా చూసారు సార్. చూసేసి ముందు ఏమన్నారంటే, ఏమండి మా అత్తగారు ఉన్నారండి. అత్తగారు అనాథ కాదు కదా, అదే తెలియదు కదా, అప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కదా, డిస్ట్రిక్ట్ లేదు, అది వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమన్నారు, మా అత్తగారు ఉన్నారండి చూడండి, చూడలేకపోతున్నాం అది ఇది అని చెప్పాను. అలాగేనమ్మా ఒక్కసారి ముందు మా వర్క్ అనిపించి ఒకసారి చూపించండి అమ్మా అంతా చూపించారు. అమ్మా వాళ్ళు నన్ను కనలేదు, నేను వాళ్ళ కనలేదు, అనాథులు వాళ్ళంతా ఎలాంటి పరిస్థితులు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు నేను చూశాను. మీ అత్తగారిని ఒక్కళ్ళు మీరు చూడలేరా? ఒకవేళ మీ అత్తగారు ముట్టిగారు మూతిగారు నాకు చెప్పండి, నేను వచ్చి కడుగుతాను, ఇంటికి వచ్చి కడుగుతానన్నాను అనేసి వెళ్ళిపోయారు సార్. 8-9 మధ్యలో ఒక ఆయన ఫోన్ చేశారు, సార్ మీకు పాదాలు వందనాలు సార్, మీకు నమస్కారాలు సార్, ఇది సార్ అది సార్ అనుకుని ఏంటంటే మాట్లాడుతున్నాడు. మీరు ఎవరండి అన్నాను. సార్ పొద్దున్న వచ్చారు కదా సార్, వాళ్ళు మా మరదళ్ళు సార్, మా ఆవిడ మా మరదళ్ళనండి, వచ్చినట్టే మా తమ్ముడండి, మీరు ఏం చెప్పారు ఏం చూపించారో మాకు తెలియదు కానీ వాళ్ళు కొట్టించుకుంటున్నారు సార్. ఇప్పుడు నేను చూసుకుంటాను అత్తగారిని. అంత మార్పు వచ్చింది, అంత మార్పు వచ్చింది. ఏం చేశారు? నేనే మీ ఇంటికి వచ్చి కడుగుతారంటే మరి
మార్పు రాకుండా ఉండదు మనుషుల్లో. చాలా తృప్తిగా ఉంది సార్. మీరు నిజంగా వెంటనే మరుసటి రోజు ఒక 10 బస్తాలు బియ్యం అవి ఇవి తీసుకొని చాలా అందరు కలిసి ఇచ్చేసి దండాలు పెట్టేసేయండి సార్. చాలా గ్రేటెస్ట్ చేంజ్ ఒక మాటతో మీ చేసే యాక్టివిటీ చూసి మీ మాటతో అంతే. అందుకే అలాంటప్పుడు ఒక్కసారి నేను రమ్మంటాను ఎవరినండి సార్, ఒకసారి రండి సార్ మీకు మాట్లాడతానంటాను, చూపిస్తాను. వాళ్ళు ముట్టిగాడు తెలిసిపోద్ది కదా, వాళ్ళకి తెలిసిపోద్ది కదా. మంచాన్ని పడిపోయిన కదా, మీ బంధువులు కాదు, ఎవరు కాదు, తోడబుట్టువులు కాదు, డబ్బులతోని అంత దీంతో పురుగులతోని ఆటతో ఉన్నాను. ఈ కండిషన్ ఉంటే చెప్పండి సార్, నేను వచ్చి మీకు హెల్ప్ చేస్తాను, నేను కడుగుతాను, ఏం చేస్తాను నోరు మూస్తారు. నిజంగా గ్రేట్ సర్వీస్ అండ్ గ్రేట్ మోటివేషన్. అసలు మీరు అసలు కారణం అని చెప్తాను నేను. నిజంగా మీ బంధువులు కాదు, మీ తోబుట్టువులు కాదు, మీ అమ్మా నాన్న కాదు, వాళ్ళకి అసలు అలాంటి పనులు చేసి సేవ చేస్తున్నారంటే నిజంగా ధన్యజీవులు. అందుకే అంత గౌరవం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మిమ్మల్ని అంత గౌరవిస్తుందంటే మీరు చేసే కార్యక్రమాల వల్లే. నిజంగా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి మీతో మాట్లాడుతుంటే. నేను అలా అనుకోవట్లేదు సార్, నేను ఇది చేసేస్తున్నాను అనుకోవట్లేదు. కింద జనంలో రుణపడి ఉన్నానేమో, అడుకున్నానేమో రోడ్ల మీద, వాళ్ళు నాకు పూట భోజనం పెట్టి ఉంటారు, వడ్డీతో సార్ నేను తీసుకున్నాను అంతే. మీకు ఇప్పుడు 70 years, 70th year సార్. మీరు నిండు నూరేళ్ళు ఇంత ఆరోగ్యంగా ఎంతో మంది పిల్లల్ని మీ మాటల ద్వారా మీ చల్ల ద్వారానే మార్పులు వస్తాయి. ప్రతి వాళ్ళు మీ హోమ్కి విజిట్ చేయాలి. నిజంగా వాళ్ళలో మార్పు వస్తే అమ్మా నాన్నల మీద, అత్త మావయ్యల మీద వాళ్ళ అభిప్రాయాలు మారిపోతాయి. సో మీరు నిండు రోజులు సుఖంగా ఆరోగ్యంగా ఆయుష్తో ఉండాలని కోరుకుంటూ జెరీటాక్స్కి మీలాంటి ఒక వ్యక్తిని, ఇన్స్పైరింగ్ వ్యక్తిని, సర్వీస్ ఓరియంటెడ్ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు నిజంగా మేము కూడా చాలా అదృష్టవంతులని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లేదు సార్, నేను ఏదో చేసేస్తాను అది చేస్తాను, అది మీ వ్యక్తిత్వం. అది అలా నేను దేవుడిని కోరుకునేది అంటే 100 సంవత్సరాలు అనుకోండి, నేను 10 మందికి చేయలేను, 10 మంది నాకు చేయాలి. నేను వారసులు తయారు చేస్తాను. దేవుడి వారసులు నువ్వనే కోరుకున్నాను, ఉమ్మడి కుటుంబాన్ని తయారు చేయండి దీనికి అనే కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వీరశంకర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జెరీటాక్స్, జీవితాన్ని మార్చే కథలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొడ్డి ప్రకాష్ రావు, శ్రీ మణి ప్రకాష్ డెస్టిట్యూట్ హోమ్ వ్యవస్థాపకుడిని. జీవితాన్ని మార్చే కథల కోసం జెరీటాక్స్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.